ఉండుండొచ్చు, బంధువులు అడిగే ఉండుండొచ్చు. నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా, ఏదో వినబడిందంటావేంటి, ఏదో స్వరం అంటావేంటి, దేవుడు అంటావేంటి, పిచ్చి ఏమైనా పట్టిందా నీకు? ఇక్కడ ఇంత సమృద్ధి ఉన్నది, ఇక్కడ బంధువులు ఉన్నావు, తండ్రి ఉన్నాడు, ఇక్కడ సమస్తము నీకు జరిగిపోతుంది, ఎంతోమంది పనివారు ఉన్నారు, ఇక నీకు కొదవేంటి అనే ఉండుండొచ్చు. కానీ దేవుడు పిలిచిన మాటకు అబ్రహాము భయపడి, వారి అలాగా అన్నా కూడా వారి మాటను వినకుండా దేవుని యొక్క మాటకు విధేయత చూపాడు, దేవుని మాటకు భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. ఒకవేళ నా బంధువులు కానీ నా తండ్రి కానీ చెప్పిన మాటలు విని నేను విడిచిపెట్టకుండా ఇక్కడే గనక ఉంటే నేను ఏ నష్టాన్ని చూడాల్సి వచ్చిద్దో అని అబ్రహాము భయపడి దేవుడు పిలిచిన మాటకు లోబడి వెళ్ళటం ప్రారంభించాడు. కేవలం దేవుడు పిలిచిన మాటకు భయపడి, దేవునికి భయపడి తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాడు. దేవుని యందు విశ్వాసముతో వెళ్ళాడు. చివరకు అబ్రహాము కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? 17వ అధ్యాయం 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం చదువుదాం. సరిగా చదవాలి. అక్కడ అబ్రహాము అని లేదు, అబ్రాము అని ఉన్నది. అబ్రాము సాగిలపడి ఉండగా దేవునితో మాట్లాడి, ఇదిగో అనేక జనములకు తండ్రి అగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు నా అబ్రహాము అనబడును. చాలు. అబ్రహాము దేవునికి భయపడి రావటం ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏంటయ్యా అంటే అతడు అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్రాము కాస్త అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రాము అంటే ఒక్కటే, కానీ అబ్రహాము అంటే అనేక మందికి దేవుడు అతనిని తండ్రిగా నియమించాడు, విశ్వాసానికే తండ్రిగా నియమించాడు. అందుకని యేసు ప్రభువారు అంటారు కదా, జక్రీతో అంటాడు కదా, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని అంటాడు. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానం